అది జరుగుతుంది సార్, అది కంప్లీషన్ అయిపోయిందన్న. కాకపోతే ఆ పేమెంట్ ఇచ్చే టైంలో నాబార్డు టైం అయిపోయిందని చెప్పి నాబార్డు ఆ ఫైల్ క్లోజ్ చేశారంట. వాళ్ళకి అదే కదా రాసింది, పేమెంట్ ఇవ్వాలి. Tenure of RIDF NABARD closed. అది జరుగుతుంది సార్, అది కంప్లీషన్ అయిపోయిందన్న. కాకపోతే ఆ పేమెంట్ ఇచ్చే టైంలో నాబార్డు టైం అయిపోయిందని చెప్పి నాబార్డు ఆ ఫైల్ క్లోజ్ చేశారంట. వాళ్ళకి అదే కదా రాసింది, పేమెంట్ ఇవ్వాలి. Tenure of RIDF NABARD closed. నుంచి చేసిన తేవాలనుకున్న ఆ రాళ్ళపాడు నుంచి మీకు ఇచ్చిందా కెనాలు? కొంతవరకు జరిగింది సార్, జరిగిన తర్వాత ఆపారు సార్. ఇప్పుడు మాది చిన్న రిక్వెస్ట్ నుంచి చేసిన తేవాలనుకున్న ఆ రాళ్ళపాడు నుంచి మీకు ఇచ్చిందా కెనాలు? కొంతవరకు జరిగింది సార్, జరిగిన తర్వాత ఆపారు సార్. ఇప్పుడు మాది చిన్న రిక్వెస్ట్ ఒక కంపోజిట్ లైఫ్ స్టాక్ అనేది ఓన్లీ ఇప్పుడు ఒంగోలు బ్రీడ్ కోసం ఇంకొకటి ఉంది సార్. మొదటి ఫస్ట్ నుంచి ఉన్నది అది కంపోజిట్ లైఫ్ స్టాక్. తర్వాత అది ఉన్నప్పుడు వచ్చాను. ఎస్, అక్కడ ఎన్ని మంత్స్ ఓన్లీ ఒంగోలు బ్రీడ్ మెయింటైన్ చేస్తుంది సార్. అక్కడ కూడా ఉంది సార్. ఒంగోలు బ్రీడ్ బాగా వస్తుందా? చేస్తున్నా. డెవలప్ చేశాక ఏం చేస్తారు అవన్నీ? అవి ఫార్మర్స్కి ఇస్తారు సార్, ఇస్తారు సార్. అక్కడ మెయిన్ ఇక్కడ మనకి ఇరిగేషన్ ఇష్యూ, వాటర్ ప్రాబ్లం, ఫాడర్ వీటికి ప్రాబ్లం అవుతుంది సార్ అక్కడ. ఎస్ సార్, మళ్ళీ బోర్వెల్స్ ఏమో ఉన్నాయి కానీ అవి సఫిషియెంట్ వాటర్ ఉండట్లేదు. అప్పుడు ఇది వచ్చిన తర్వాత డెవలప్ కాలేదా? అది రాళ్ళపాడు ప్రాజెక్ట్ కెనాల్ ఇచ్చాను. అది ఆపారు సార్. అప్పుడు రాళ్ళపాడు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ చేశారు, చాలా వర్క్ జరిగింది, చాలా డబ్బు కూడా. నేను విన్నది మహేందర్ గారు ఏదో అక్కడ ఆపారు, అది రాలేదు సార్, ఆ వాటర్ రావట్లేదు సార్. ఇప్పుడు మన సమస్యలు మొత్తం డోనార్స్ నుంచి